నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? ప్రముఖ తత్వవేత్త అనాలేమో, ప్రముఖ నటుడు, బహుభాషా నటుడు, పాన్ ఇండియా స్టారే ఆయన కేవలం జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు. ప్రకాష్ రాజు సామాజికవేత్త కూడా. సమాజంలో జరుగుతున్న హింస మీద, అలాగే సమాజంలో జరుగుతున్న అనాచారాల మీద అనర్గళంగా ప్రశ్నించే తత్వం, ట్వీట్ చేసే తత్వం. ఎక్కడున్నా, దేశం కాని దేశంలో ఉన్న ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్న సమాజం మీద ఆయనకి ఎంత ప్రేమో ఆయన ట్వీట్ల రూపంలో వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం రాశారు? నిన్న ఒక ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏమిటి అవాంతరం, ఏది నిజం అంటూ ట్వీట్ చేస్తూ, ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చేశారు. ఆయన స్పష్టంగా ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారు? హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడిన వాళ్ళ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాని మీద ప్రకాష్ రాజు గారికి అసహనం పెరిగిపోయింది. వెంటనే ఆయన ట్వీట్ చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఇంకో ట్వీట్ కూడా చేశారు. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్. ప్రకాష్ రాజు గారు మీ యొక్క ఎటకారాన్ని, మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని రెండింటినీ సమదృష్టితోనే చూస్తున్నారు జనం, ఆడియన్స్. మీరెందుకు ఇలా కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటున్నారో అర్థం కావట్లా. హిందూయిజాన్ని విమర్శించడం, హిందూయిజానికి సమర్థనగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎటకారం చేయటం మీ ఎజెండాలో భాగంగా మారిపోయినట్టు కనిపిస్తుంది. ఒకటి. రెండోది, మీరు విపరీతమైన హిందూ వ్యతిరేక భావజాలాన్ని టన్నులుగాను, పుంఖాలుగాను మీరు అలా వెదజల్లుతూ దేశంలో మీ ప్రామినెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు. మీరు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటున్నారు. మీరు పోటీ కూడా చేశారు. తప్పేం లేదు. మీరు కన్నడ నటులు అయినప్పటికీ, కన్నడ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ తెలుగు ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూస్తారు. మీ రోల్ ఉందంటే. దేవర సినిమాలో కూడా మీ రోల్కి బహుదా ప్రశంసలు వచ్చాయి. చాలా బాగా చేశారు. నటుడిగా మీకు 100కి 500 మార్క్స్ వేస్తారు. హిందూ సమాజం జోలికి ఎందుకు రుద్దాం అనుకుంటున్నారు? అసలు మీకున్న ఇబ్బంది ఏంటి? సో ఇవన్నీ దీంతోపాటు మీరు ఇంకేంటి ఈ వ్యవహారాలని చేయడంతో బీజేవైఎం కార్యకర్తలు వెళ్ళి హైదరాబాద్లో మా కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే మరి రిపోర్టు వాళ్ళు తీసుకోవాలి కదా. ఇట్లా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే రేపో మాపో మీ మీద బ్యాన్ విధించే అవకాశం ఉంది. బ్యాన్ మీకు కొత్త కాదు, మీకు సరదా. మళ్ళీ చెప్తున్నా, బ్యాన్ మీకు కొత్త కాదు. అంటే గోకి దాంట్లోంచి వచ్చే పుండు రేగుతుంది కదా, ఆ పుండు నుంచి కారే రక్తం చూస్తే మీకు సరదా. హిందూ సమాజాన్ని గోకాల్సిన అవసరం ఏంది? మిమ్మల్ని ఇష్టపడే నటుల్లో చాలామంది హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు, విశ్వసించి బలంగా పాటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీకు పంచాయతీ ఎందుకు? రెండోది, ఇంకో మాట ఏంటో రాస్తున్నారు. మనకేం కావాలట? ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? ఇది మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ని అడగాలనుకుంటున్నారు. ఆయన ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేవాడైతే నిన్నేం స్టేట్మెంట్ ఇచ్చాడో మీరు చూసారా? డిక్లరేషన్ అనేది టీటీడీ అంతర్గత వ్యవహారం. టీటీడీ వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కాదు, రేపు పొద్దున హోంమంత్రి అనిత అయినా సరే ఆవిడ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే ఆవిడైనా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పే రకం పవన్ కళ్యాణ్. మొహమాటం ఏం పడ్డా ఆయన. సొంత వాళ్ళు ఎవరన్నా అన్యమతస్తులుండి ఇలా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు వెళ్తే డిక్లరేషన్ ఇచ్చేళ్ళండి అని చెప్తారు. తప్పేముంది? ఆయన నిన్న ఒక అవతారం, ఇవాళ ఒక అవతారం అన్నారు. ఏం అవతారం వేసాడండి ఆయన? మీరు స్క్రీన్ మీద ఆయన అవతారాలను రాజకీయ జీవితంలో ఉండే ఆయన రోల్ని కంపేర్ చేసి ఎటకారాలు ఆడే పద్ధతి చేశారనుకోండి, పవన్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తెక్కు ఉంది. వాళ్ళు కూడా ఏ స్థాయిలో ఎక్కుతారో తెలియదు. మీకు అది చెప్పినా అర్థం కాదంటే అర్థం కాకూడదని మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి మీకు అర్థం కాదు. సో మీరు గోకుతున్నారు. ఈ గోకటం మానేసి, రక్కటం మానేసి వాస్తవాల్లోకి రండి. ఏంటో మీరు జస్ట్ ఆస్కింగ్ అట. అంటే మీకు మాత్రమే సెటైర్లు వేయటం వచ్చా, జనాలకి రావా? ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటున్నారు మీరు, ఈ అంశం మీద, లడ్డు అంశం మీద మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఇంకో మాట అన్నారు,
కార్తీ చేత సారీ చెప్పించుకోవటం వెనకాల పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? ఆయన అడిగారా సారీ చెప్పమని? ఆయన ఓ మాట అన్నారు, ఆయన సున్నితమైన అంశం నేను మాట్లాడినండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, తర్వాత హుందాగా ఆ చర్చ ముగిసింది. ఈయనేం అడగలేదే సారీ చెప్పమని. ఈయనకు అంత తీరిక కూడా లేదు. నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు విమర్శించారు, నా మీద ఎవరు అభియోగాలు మోపారు, నా మీద ఎవరు బొరద జల్లుతున్నారు, ఇలా అంతా లిస్టు తెప్పించుకొని వాళ్ళందరికీ ఫోన్లు చేసి నాకు సారీ చెప్పండి అని పవన్ కళ్యాణ్ అడగరు. మీకు ఆ విషయం తెలుసు. రెండోది, మీకు ఎంత సెలబ్రిటీ స్టేటస్ ఉందో దానికి 10 సెలబ్రిటీ స్టేటస్ పవన్ కళ్యాణ్కి ఉంది. అది మీకు తెలియంది కాదు. మీకు ఆ విషయంలో జలసీ ఉందని కూడా నేను అంటున్నా. కాకపోతే మీకున్న సరదా ఏంటంటే హిందూయిజం లేకపోతే హిందూయిజానికి సంబంధించిన అంశాలు తెర మీదకి వస్తే బకెట్ల కొద్దీ టన్నుల కొద్దీ బురద తీసుకోవడం, బకెట్లతో జల్లుకుంటూ వెళ్ళటం. ఏంటి సాధిస్తారు దీనివల్ల? ఇప్పుడు ఏమీ హిందూ సమాజం వచ్చి ఇతర ధర్మాల మీద పడలేదు, ఇతర మతాల అలవాట్లు ఆచారపు వ్యవహారాల మీద పడలేదు. పడనప్పుడు మీరెందుకు అనవసరంగా రెచ్చగొడతారు? లేకపోతే ఫ్యాషన్ ఏదైనా ఇట్లా హిందూ సమాజం మీద పెడితే మనకి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది, క్రైస్తవ మిషనరీలు మనకు అండగా నిలబడతాయి, మనకి ఇంటర్నేషనల్ ఫేమ్ లభిస్తుంది అనేమన్నా ఒక సరదా ఏమన్నా ఉందా? ఇలా దాన్ని గిల్లి దాంట్లో ఆనందం పొందటంలో మీకున్న శాడిజం, దానికి ఏదో ఆల్రెడీ మీ శాడిజం గురించి ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు. సరే, అది దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని జోలికి నేను అట్లా పర్టికులర్గా మీకు మద్దతు ఎవరు ఇచ్చారండి? మంచు విష్ణుకి వ్యతిరేకంగా మీరు మంచు మనోజ్, మంచు విష్ణు, సరే వాళ్ళలో ఎవరుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు నిలబడినప్పుడు ఆ ప్యానల్లో మీకు మద్దతు ఇచ్చి నిలబెట్టింది ఎవరు? మీకు సపోర్ట్గా నిలబడింది ఎవరు? నాగబాబు గారు. మీకు సపోర్ట్గా మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వాళ్ళ మీదే మీరు ఈ తిరుగుబాటు ధోరణితోటి ఆయన మీద, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీద, ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే మీరు చెబితే కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అనే విషయానికి తెలీదా? తెలుసు కదా. ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు కదా. ఇదే కాదు, రేపు పొద్దున ఏ ఇతర ధర్మానికి సంబంధించి గ్లాని జరిగినా, హాని జరిగినా డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎవరెవరికి ఏ ఏ హక్కులు ఉండాలో ఆ హక్కులు వారికి లభించాలి కాబట్టి వారి తరఫున నిలబడి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే పని చేశారు. అండ్ ఇంకోటి కూడా చెప్పారు, ఆయన ఆయన తిరుమల వెళ్తున్నారు కదా, వెళ్ళనియండి, అవసరమైతే ఎస్కార్ట్ ఇవ్వండి, తప్పేం లేదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అని ఆయన సూచన చేశారు. దాన్ని రాజకీయం చేయాల్సినంత అవసరం మీకైతే లేదు కదా. మీరేదో విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నారట, మీరే చెప్పారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో మాట్లాడతారట. మీకు ఏమైనా పాత కక్షలు ఉంటే తేల్చుకోవాల్సిన ప్లాట్ఫామ్స్ వేరే ఉంటాయి, ఇది కాదు ప్లాట్ఫామ్. మీరు అనవసరంగా ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టే ఒక రూల్ వర్తిస్తుంది. ఏమైనా పాత కక్షలు ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. మధ్యలో హిందూ ధర్మాన్ని, వెంకన్న లడ్డూని, లేకపోతే వెంకటేశ్వరరావుని, డిక్లరేషన్ ఫామ్ని ఇవన్నీ తీసుకొచ్చి కలగాపులగం చేసి జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేస్తే జనం అప్రిషియేట్ చేయరు సార్. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి మీరు నిందించే కార్యక్రమంలోకి దిగితే అస్సలే అప్రిషియేట్ చేయరు. ప్రకాష్ రాజ్ గారు కొంచెం వాస్తవంలోకి రండి. హిందూయిజం మీద మీకు ఏమైనా ద్వేషం ఉంటే మీరు ఇంటర్నేషనల్గా ఏదైనా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి పుస్తకాలు రాసుకోండి, వాళ్ళు పబ్లిష్ చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా అమ్ముతారు, మీకు పేరు వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది.